తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విద్యుత్ స్తంభించింది. దాంతో సర్వర్లు పూర్తిగా బంద్ అయ్యాయి. అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచింది. దాంతో స్కానింగ్ మిషన్లు, టోల్ ఫ్రీ మెషిన్స్ పనిచేయలేదు. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ సమస్య కావడంతో మాన్యువల్ విధానంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విద్యుత్ స్తంభించిపోవడంతో వాహనాలు మొత్తం అక్కడ టోల్ ఫీకి ఇబ్బంది కావడంతో మొత్తం బారులు తీరాయి వాహనాలు. దీంతో అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎందుకు విద్యుత్ అంతరాయం ఎందుకు కలిగింది, ఎందుకు స్తంభించింది, ఎటువంటి రీజన్స్ చెబుతున్నారు? రాజేష్, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి మార్గంలోనే ఏదైతే రహదారి వద్ద ఉన్న అలిపిరి టోల్ ప్లాజా వద్ద విద్యుత్ సరఫరా 10 గంటల నుంచి ఆగిపోవడంతో సుమారు 45 నిమిషాల పాటు ప్రయాణికులు ఏదైతే వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడ్డారు. విద్యుత్ సరఫరా ఏదైతే సమీపంలో ఉన్న 33 kV సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఇక్కడ విద్యుత్ సరఫరా రాలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదిక అక్కడున్న వాహనాలను పైకి పంపడానికి మాన్యువల్ పద్ధతి ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సమయంలో ఏదైతే స్కానర్స్ గానీ అదేవిధంగా టోల్ ఫీజు వసూలు చేసే యంత్రాలు కూడా పనిచేయకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో మాన్యువల్ ద్వారానే కొంత సమయం పట్టినప్పటికీ చాలా ఇబ్బందికరంగా పరిస్థితి మారింది. ఏదైతే టోల్ ప్లాజా అలిపిరి టోల్ ప్లాజా వద్ద నుంచి ఇటు అలిపిరిలోని ఇటు గోశాల వద్ద వరకు వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి సుమారు 45 నిమిషాల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ఇప్పుడు యథావిధిగా వాహనాలు స్కానింగ్ ద్వారా వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే ఇంకా ఆ వాహనాలు పూర్తి క్లియర్ కావడానికి మరో అరగంట పాటు పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తలెత్తలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఇందుకు గల కారణాలపైన పూర్తి స్థాయి ఒక నివేదిక ఇవ్వాలంటూ అక్కడున్న విద్యుత్ శాఖ అధికారులను టీటీడీ అధికారులకు కోరారు. మొత్తం మీద అయితే మెయిన్ లైన్ లో ఉన్న ప్రాబ్లం వల్లనే ఈ విధంగా విద్యుత్ సరఫరా ఆగిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బంది అంటున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని అక్కడున్న ఏదైతే టోల్ ప్లాజా సిబ్బందిని అధికారులు ఆదేశించిన నేపథ్యం అందుకు తగ్గ చర్యలు కూడా తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా స్కానింగ్ చేయండి ప్రతి ఏదైతే వాహనాన్ని పైకి పంపే అనుమతి లేదు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా వాహనాన్ని పూర్తిగా అణువణువు తనిఖీ చేసి పంపాల్సిన పరిస్థితిలో ఈ విధంగా విద్యుత్ సరఫరా మీద ఆధారపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద అరగంట పాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో సుమారు ఏదైతే 1 కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే పరిస్థితి యథావిధిగా మారిపోయింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుపతిలో మనం చూస్తున్నాం సర్వర్స్ డౌన్ కావడంతో, అంటే విద్యుత్ అంతరాయంతో సర్వర్స్ డౌన్ అయిపోయినాయి. దాంతో అక్కడ తనిఖీ కేంద్రం వద్ద ఇబ్బందులు అయ్యాయి. తర్వాత టోల్ గేట్ వద్ద కూడా వాహనాలు పూర్తిగా బారులు తిరిగిన పరిస్థితి. మళ్ళీ కరెంటు మళ్ళీ రావడంతో అక్కడ మళ్ళీ కొనసాగుతున్నాయి. బట్ అక్కడ అంత ట్రాఫిక్ అంతా క్లియర్ కావడం కోసం ఇంకా అరగంటకు పైగా పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.